హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి నేను లైవ్లో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. స్టిచ్చింగ్ అయితే చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. షేప్ బెల్ట్ జాయింట్ అయితే చూశాను. కట్టేసారా? ఈ బ్లౌజ్ కంప్లీట్ కావచ్చింది. ఇంకా ఇక్కడైతే ఈరోజు శారీకి కుచ్చులు వేయమని ఒక ఆర్డర్ వచ్చింది. ఒక ఆర్డర్ కాదు, ఒక శారీ ఇచ్చారు. ఆర్డర్ అనుకోండి, శారీ ఇచ్చినారు. అందుకోసమని అక్క అయితే ఇది నేర్చుకోవాలనే కుచ్చులు చేస్తాను. మాత్రమే ఇస్తాను. అదేంటి స్ట్రీమ్ ఐరన్ మిషన్ ఏందో ఒకటి కాదు కదా? ఎలా వాళ్ళందరూ ఐరన్ చేస్తారు వేసి విన్నాను. నా ఇష్టమేమో కాదా? కాదు, నేను ఇక్కడ చీర కుచ్చులు వేసేదే. నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, డైరెక్ట్ అప్లోడ్ పెట్టేద్దామని. ఈ చీర అయితే రేపు మధ్యాహ్నానికి ఇచ్చేయాలంట ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడైతే అర్జెంటుగా వర్క్ అయితే వేసేస్తాను చక్క కుచ్చులు అయితే. బట్ కొంచెం ఎంత మాత్రం డిజైన్ చేసినావు చూద్దాం. డిజైన్ ఏం చేయలేదు, దారాలు వేసుకోండి. దారాలు వేస్తుంది. దారాలు వేయనాక మళ్ళీ పూసలు వేసేసి కుచ్చులు కట్టేస్తుంది. నేనైతే జరీ కట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, మేము ఇంత నైట్ టైం అయినా కానీ ఇంకా వర్క్ ఉన్నప్పుడు కష్టపడాలి కాబట్టి అక్క అయితే శారీ కుచ్చులు వేస్తుంది. నేనైతే ఇక్కడ కుట్టే పనిలో ఉన్నాను. మా వీడియోస్ కానీ మీరు నచ్చితే ఆదరించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు. చూడండి ఇంత చీకటి అయింది, మేమైతే ఇంకా షాప్ దగ్గరే ఉన్నాము. ఇంత కష్టం పడినా ఈ చీరకు వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? 300 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. దీని మెటీరియల్ ఖర్చు కూడా 100 పైన అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి పూసలు, ఇవంతా ఆ పూసలు, సిల్క్ థ్రెడ్, జెరీ థ్రెడ్ అవంతా కొనేసరికి 100 పైన ఖర్చు అయితే అవుతుంది. ఇంకా 200 కూడా గట్టిగా మాకైతే మిగలదు. అయినా ఏమంటే వర్క్ అయితే చేయాలి. పైగా ఇది అర్జెంట్, రేపు మధ్యాహ్నానికే బ్లౌజ్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మా కష్టం ఇలా ఉంది. అందుకే మీరు మా కష్టాన్ని గుర్తించి మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంత అర్జెంటు వాళ్ళకి శారీ అయితే ఇవ్వాలో కానీ డబ్బులు అయితే మాకు అంత ఇవ్వడం లేదు. కష్టానికి తగిన ఫలితం మాకు రాలేదు. అయినా తప్పదు, ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇలా ఉంటుందండి మా టైలర్స్ పరిస్థితి. కష్టపడక తప్పదు ఫ్రెండ్స్, ఏం చేద్దాం. సరే బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మంజు టైలరింగ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారా ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే రెడీ అయింది. చూడండి ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుందిలే, బాగా కుదిరింది. కానీ మళ్ళీ ఫిట్టింగ్ అంటున్నావు అని మీరు అనుకోవచ్చు, అందుకే చెప్తాను. బ్లౌజ్ అయితే సూపర్ ఉంది కదా. ఇంకా అక్క వర్క్ చూపిస్తాను, చూసేయండి. ఈ వర్క్ అయితే ఇంతవరకు వచ్చిందండి. పూసేసింది, ఇవంతా వేసేసింది. ఇంకా కుచ్చు మాత్రం కట్టాల్సింది ఉంది. పింక్ బీడ్ వేసింది. పింక్ బీడు అంత కనపడలేదు కదా, కస్టమర్ చెప్పారు కాబట్టి ఏంటిదే. కుచ్చు కడితే బాగానే లుక్ వస్తుందిలేండి. బాయ్. చూడండి ఈ ఫిట్టింగ్ ఎలా ఉందంటే ఎంత బాగుందో. నా బ్లౌజ్ నాకే ముద్ద వచ్చేస్తుంది, ఎంత బాగుంది. నిజంగా బ్లౌజ్ బాగుంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఫినిషింగ్ బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంటేనే నచ్చుతుంది బ్లౌజు. చూడండి ఇక్కడే కానీ ముడత కానీ లేకుండా ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్తో. అయ్యయ్యో, అడ్డం పెట్టాలి మర్చిపోయిన.
ఇప్పటికీ షాప్లోనే ఉన్నాం. చూడండి చీకటి, ఇంత కష్టపడుతున్నాము మేము.